ముఖ్య ఉద్దేశము ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమము. సంఘంలో లేని ప్రతి మహిళను కూడా సంఘంలో చేర్పించి వారికి చీరలు అందజేయడం అనేది గొప్ప కార్యక్రమం సార్. అలాగే ఇక్కడ స్కూల్ యూనిఫామ్స్ కూడా మా మహిళలకు ఇచ్చి స్టిచ్చింగ్ చేయడం అనేది 2 విడతల స్టిచ్చింగ్ స్కూల్ పిల్లలకు ఇవ్వడం జరిగింది సార్. అలాగే వడ్ల కొనుగోలు కేంద్రాలు కూడా మా మహిళలు ఎంతో విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ప్రతి గ్రామంలో వచ్చిన మహిళా సోదరులకు మరియు ఇక్కడ పాత్రికేయ మిత్రులకు అందరికీ పేరు పేరున వారికి ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నా. పాడి పంట కూడు గుడ్డ మహిళలు మన అక్కా చెల్లెళ్ళు ఎవరైతే ఎక్కడైతే బాగుంటారో ఏ ప్రాంతంలో అయితే వారందరూ సంతోషంగా ఉంటారో ఆ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉంటుందని మనం ఇక్కడే మనం చెప్పుకున్నట్టుగా ఇంతకుముందు మంత్రివర్గం కూడా ఎక్కడికైనా మొదటి ప్రయారిటీ మన అక్క చెల్లెలకి ఇవ్వాల్సిందే. మన తల్లిని మనం గౌరవించుకోవాలి. ఆ విధంగానే ఈ ప్రాంతంలో గత 10 సంవత్సరాలలో చాలా ఇబ్బందులు వచ్చినా కూడా ఇంతకుముందు ప్రాంతంలో చెప్పారు, ఏ ఒక్క రోజైనా చిరుకు పడకపోదు, ఆ ఆకు చిగురించకపోదు, ఆ ప్రాంతం అంతా పచ్చదనంతో నిండకపోదు అని ఆశతోని మనము ఆకాశం నుండి అక్కడ ఉన్న సంపదను ఎక్కడ ఉన్న సంతోషాన్ని ఇక్కడే జగత్తుగా అంటే ఇక్కడ మనమంతా సంతోషంగా ఉండే విధంగా మనం సాధించుకోవచ్చని మన ప్రాంతంలో మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఆ విధంగానే 10 సంవత్సరాల వేచి చూసినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. ఆ తర్వాత మన కష్టాలన్నీ తీరుతాయి. మనమందరం సుభిక్షంగా ఉంటాం, ఆర్థికంగా ఉంటాం, అన్ని రంగాలలో ముందుంటాం. విద్య, వైద్యం, ఉద్యోగం అన్ని రంగాల్లో ఒకటి కాకుండా అన్ని రంగాలలో ముందుంటామని మా అక్క చెల్లెలు ఆశపడ్డారు, దీవించారు. అదేవిధంగా ఈ ప్రాంతాన్ని మనం మంత్రివర్గం ప్రభుత్వం రావడం మనం అందరం తలెత్తుకొని రాష్ట్రంలోనే మేము ఉత్సవాలు ప్రాంతంగా గర్వంగా మన ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉంటుందని మీ అందరూ కూడా నేను చిగురుమూడి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన కూడా మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. ముఖ్యమంత్రి కూడా మీరు హెలికాప్టర్ నుండి ఈ ప్రాంతాన్ని కూడా చూపించడం జరిగింది. అలాగే 130 మంది రైతులు రాష్ట్రం వాళ్ళంతా ఒట్లు మొత్తం రాజు గుంతలు కూడా వెంటనే రైతులు ఎక్కడ నష్టపోవద్దు, రైతులు ఎక్కడ ఇబ్బంది పడద్దు, రైతులు బాగుండాలని ఆలోచనతోని ఉత్సవాలు కూడా వెంటనే ఆ రైతులు కొనుగోలు జరిపించి ఎక్కడ కూడా ఇప్పటివరకు తెలంగాణలో కూడా మార్కెట్ అంటే వినడం వెంటనే 4-5 రోజుల్లో కూడా డబ్బులు పడుతున్నాయి. కాబట్టి రైతులు, విద్యార్థులు, ఉద్యోగస్తులు, మహిళలు అందరూ కూడా సంతోషంగా ఉన్నాం. ఈ సంతోషం కథ ఇందిరమ్మ పరిపాలన, ప్రజా పరిపాలన. కాబట్టి రాబోయే రోజులలో కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులను, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను మీరందరూ అప్పుడే చేసుకొని మీ బిడ్డలాగా ఏదైతే ఆశీర్వదించారో ఇప్పుడు కూడా మీ ఆశీర్వాదం ఉంటుందని నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు కూడా నేను ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ శ్రీ కొల్లం ప్రొఫెసర్ కి, గౌరవ కలెక్టర్ గారికి, డిఆర్డీకి, మిగతా ప్రజాప్రతినిధులకి, పిఓఎస్ కి, అందరం మహిళా సభ్యురాలకి నమస్కారాలు. ముఖ్యంగా మన జిల్లా చూస్తే మనం దాదాపు 1,50,000 పైగా చీరలు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము. మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున మహిళల కోసం చాలా పథకాలు ఇంప్లిమెంట్ చేస్తున్నాము. దాంట్లో ముఖ్యంగా ఈ బ్యాంక్ లింకేజ్ కానీ, వడ్డీ రుణాలు కానీ, మహిళలకి ఫ్రీ బస్ సేవ, తర్వాత మహిళా సంఘాలకి ఆర్టీసీ బస్సెస్, ఈ అలాంటి మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని స్కీమ్స్ ఇంప్లిమెంట్ అవుతున్నాయి. దాంట్లో ముఖ్యంగా మన మినిస్టర్స్ కూడా మహిళల కోసం చాలా ఇంట్రెస్ట్ తీసుకొని ఈ యొక్క స్కిల్ బ్యాంక్ అనేది కూడా ఇంతకు ముందు అందరికీ ఇవ్వడం జరిగింది. సో మనం ఇప్పుడు ఒకటి రిమెంబర్ చేయాలి, మనకి ఈ చీరల కంపెనీ చీరలు ఇచ్చి ఒక మహిళలకి గుర్తింపు ఇస్తూ ఇంకా మీరు బాగా కృషి చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశం. సో మీరు అందరూ ఈ చీరలు వాడుకొని ఒక యూనిఫామ్
న్యాయం చేయాలని కోరుకున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మండల మహిళా సమితి అధ్యక్షురాలకి, మార్కెట్ కమిటీ చైర్మన్లకు, వేదిక మీద ఉన్న పెద్దలకు, అధికారులకు, ఇక్కడ గుర్తించినటువంటి ఆడబిడ్డల సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. మనం ఈరోజు తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరికి సారే విధాలే వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా మన సిరిసిల్లలో నిర్మించినటువంటి మహిళా సంఘాలు నిర్వహించినటువంటి విజయాన్ని ఈ చీరల్ని రాజ్యవ్యాప్తంగా పంపిణీని మన ఒక్క మహిళ ఇండియా జయంతి నుంచి ప్రారంభించడం, ఇవాళ చిరుమూడిలో ఇస్తా ఉన్నాం. ఇవాళ మండలంలో ఉన్నటువంటి మహిళా గ్రామ సమైక్యాలన్నీ కూడా కలిపి ఇంటింటికి వెళ్ళి ఈ చీరని వాళ్ళకి అప్పగించే కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏదైనా విశ్వాసం ఉంది, ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఐక్యంగా అందరూ కూడా మంచి ఆలోచనతో ముందుకు పోవాలి, మీ ఆచరణ ప్రభుత్వం ఉండాలనే ఆలోచనతో కార్యక్రమం చేస్తోంది. ఒక చీర ఇవ్వడానికి మాత్రమే పరిమితం కాలే. ఈ రోజు మహిళా సంఘాలకు సంబంధించినటువంటి 10 సంవత్సరాలుగా లేనటువంటి వడ్డీని, రుణాలకు సంబంధించిన వడ్డీని మీ ప్రభుత్వం మీ పక్షాన చెల్లించింది. అంతేకాదు రైస్ మిల్లు వేయాలన్నా, మహిళా సంఘాలకు పెట్రోల్ వేయాలన్నా, ఇందిరా క్యాంటీన్లు వేయాలన్నా, సోలార్లు వేయాలన్నా, బస్సులు కొనుగోలు చేయాలన్నా అన్ని రకాల మహిళలకు సంబంధించినటువంటి అవకాశాలు ఇస్తా ఉంది. తప్పకుండా భవిష్యత్తులో కూడా మహిళలందరినీ ఉన్నతాలకు తీసుకుపోవాలనే ఆలోచనతో ప్రభుత్వం ముందుకు పోతుంది. ఈ సందర్భంలో అందరినీ కూడా కోరుతా ఉన్నా, ఆడబిడ్డలుగా మీకు ఉన్నటువంటి సమస్య లేకున్నా ఈ ప్రభుత్వం సానుకూలంగా పరిష్కరించే ఆలోచనతో ఉన్నది. ఇలా మీరు దిగ్విజయంగా రైతులు పండించినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ ఉన్నారు. అంతేకాదు అన్ని రకాల పాఠశాలలకు సంబంధించినటువంటి పిల్లల హాస్టళ్లకు సంబంధించిన పిల్లల బట్టలు కుట్టే కార్యక్రమంతో పాటుగా, అమ్మ ఆదర్శ పాఠశాలతో పాటుగా మీరు ఈ పని ఆ పని కాదు, రాబోయే సమాజ నిర్మాణంలో మహిళల కీలక పాత్రని నిరూపించే కార్యక్రమం కొనసాగుతోంది. ఈ విధంగా ఇక్కడ ముఖ్యంగా ఆర్థికులు కావచ్చు, షెడ్యూల్ పెట్టి ఆశీర్వదించడం కావచ్చు. కానీ మా మొదలందరూ కోరుతున్నా, నేను ఇక్కడ వచ్చి మీకు పెట్టడం కాదు, నేను కూడా నాకు ఒక అక్క ఒక చెల్లె ఆడబిడ్డలకు సంబంధించినటువంటి పాయింట్ చేసినప్పుడు లేదా వాళ్ళకి తీసుకొచ్చినప్పుడు అలాగే ఆడబిడ్డలకు ఆశీర్వదం అన్ని దేవుడు కంటే పెద్ద ఆశీర్వదం. అందుకే ఇక్కడ ఉన్నటువంటి ఆడబిడ్డలు ఆశీర్వదం తీసుకునే కదా ఇక్కడ ఎన్నుకోవాల్సింది ఆశీర్వదం అనేది చాలా బలమైనటువంటి ఎవరైనా ఇంటికి చూడాలని వారి సందర్భంగా కోరుతా ఉన్నా. ఈ మధ్య మనం ఇంటికి సర్వే చేసినప్పుడు బాగా చెప్తే వాళ్ళు ఎదగడానికి కారణం డబ్బా, కులమా, లేదా భూమా, ఏంటి అని మనం విచారణ చేస్తే ఒక మాజీ సుప్రీంకోర్టు జడ్జితోటి ఆ అంశం మీద మొత్తం ఒక ఎక్స్పర్ట్ కంపెనీ వేసి దాన్ని రివ్యూ చేసి అందులో తేలిన అంశం ఏంటంటే ఎవరైతే గొప్పగా చదువుకున్నారో వాళ్ళ చదువుకున్న కుటుంబాలు ఉన్నత స్థానానికి వెళ్ళి ఇక్కడ ఉన్న అమ్మాలందరికీ ఒక కూడా తినకపోయినా పిల్లలకు సంబంధించినటువంటి చదువు విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడానికి అందరూ కూడా కోరుతా ఉన్నా. ఎందుకంటే చదువుకుంటే అన్ని వస్తాయి, చదువుకుంటే ఎదగడానికి అవకాశం ఉంటుంది. బట్ ఆ చదువుకున్నటువంటి పిల్లలందరినీ ప్రోత్సహించాలని కోరుతూ కలెక్టర్ గారు ఒక మహిళ చదువుకుని మన దగ్గర కలెక్టర్ వచ్చారు, అడిషనల్ కలెక్టర్ గారు చదువుకుని 5 సంవత్సరాలు ఇక్కడికి వచ్చారు. ఆ విధంగా చదువుకొని ఉన్నత స్థానాలకు వస్తాయని మాట్లాడే సందర్భంగా కోరుతూ తప్పకుండా మరి ఈ చీరే కట్టుకోవడం ద్వారా మీకు ఒక బలం. నేను ఈ ప్రభుత్వంలో గుర్తింపబడిన మహిళలు నేను ప్రభుత్వం ద్వారా మరి కార్యక్రమాలు చేయాలనేటువంటి ముందుకు పోతాను. ఇందిరా మహిళలకు సంబంధించి వాస్తవంగా నియోజకవర్గానికి 3,500 ఇళ్ళని ఇంకా కావాలి, 40 సంవత్సరాలు ఇస్తాం. వచ్చిన వాళ్ళు ఇంకా కట్టుకోవడం తొందర కట్టుబడి మిగతా కొన్ని మిగిలిపోయిన వాటన్నిటినీ కూడా వేరే
పేరుతో ఊళ్ళ మీ అందరూ సాక్షి వాళ్ళకు శాంక్షన్ చేస్తాం. దయచేసి ఇలా ఒకవైపు సన్నబియ్యం ఇస్తూ 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తూ మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తూ విధంగా అన్ని కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. తప్పకుండా మీ యొక్క అభివృద్ధి పరంగా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తా ఉన్నారు, మహిళలకు సంబంధించిన అభివృద్ధి అయితే అందరూ అభివృద్ధి చెందినట్టే ఆయన భావిస్తారు. అందుకే మీ అభివృద్ధిని కోరుకునే విషయాల్లో కూడా దేశంలో కూడా మీకు ఇచ్చేటువంటి వడ్డీలు 98 రిపేమెంట్ తోటి బ్యాంకుల కన్నా అగ్రిమెంట్ చేయలేదు, కానీ మీకు మాత్రం లైన్లు నిలుచుకొని అప్పు తీసుకోవడం అడిగేటువంటి విధంగా మీ యొక్క గౌరవాన్ని తెలుసుకున్నారనే మానవుడి సందర్భంగా మరియు మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. తప్పకుండా మీ అందరూ ఈ యొక్క ఇందిరమ్మ వేదికగా ఇందిరమ్మ చీరలకు తీసుకునే కార్యక్రమాన్ని ఈ రేపు ఇవాళ ప్రతి ఇంటికి ఒట్టు పెట్టించి మరి వారికి సంబంధించిన ఆశీర్వాదాలు తీసుకోవాలని కోరుతూ అందరికీ నమస్కారం చెప్తూ మండల సభ అధ్యక్షులు చెప్పింది అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కొన్ని మహిళా సంఘాల భవనాలు రావాలి, తప్పకుండా స్థలం వాళ్ళకు మహిళా సంఘాల భవనాలు ఇవ్వడానికి కూడా స్థలంలో నిధులుగా కేటాయిస్తారనే భావన ఈ సందర్భంగా భావిస్తున్న అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు, ధన్యవాదాలు చెప్తున్నారు. ఆగు అమ్మా 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 అమ్మ కొద్దిగా వెనక జారు. తిరుపతి రెడ్డి సార్ తిరుపతి రెడ్డి స్వామి చూడు. ఇప్పుడు రావాలమ్మా సార్ మీరు జరగండి. అంజలి ముఖ్య మల్లప్ప మల్లం రచిత వెలుపుల తిరుమల స్వప్న మెదగిరి స్వరూపం సంబంధిత విభాగ సుభాషిణి గారు మంజుల గారు సీఎల్ సుహాసిని గారు మంజుల గారు వీళ్ళని తీసుకొని రావాల్సిందిగా కోరుచున్నాం. తర్వాత లైన్ లో ఉండండి సింగిరెడ్డి లత గట్టు పద్మ అన్నా స్వామి తర్వాత పేరు మల్లమ్మ నెక్స్ట్ మంటకల లక్ష్మి తర్వాత స్వరూప కంకల స్వరూప గండిపేట పుష్పలత ఎన్ని ఇచ్చిరావా మనిషి ఒకటా రెండా? ఒకటేనా? చూపించు, చూపెట్టు మరి. ఇప్పుడు ఎట్లుందమ్మా చీర? మంచిగా ఉన్నదా? ఎట్లా ఉంది? మంచిగా ఉందా అంటుందా? మంచిగా ఉందా అమ్మా? ఏదమ్మా చూపించు నువ్వు. ఎట్లుందమ్మా? మంచిగా ఉందా చీర అయితే? అంటే అందరూ ఒకటే కలరా? చెప్పు, ఎవరు ఇచ్చిరు ఇది? కండువ ఇచ్చిండా? నువ్వు చెప్పక్క. ఈరోజు చీరల పంపిణీ కార్యక్రమంలో భాగంగా చీరల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మా పాపకి ఆయన వేసుకున్న కండువ ఇచ్చారు. ఇందుకు చాలా సంతోషంగా ఉంది మాకు.